వెల్కమ్ టు E69 న్యూస్. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పిస్తామన్నారు మంత్రి సీతక్క. గోదావరి వరదల నేపథ్యంలో ములుగు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దరిసరి అనసూయ సీతక్క తెలిపారు. ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ, ITDA POతో కలిసి పరిశీలించిన మంత్రి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వరద ముప్పు ఉన్న గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలకు సురక్షిత పునరావాసం కల్పించడంతో పాటు అర్హులైన బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. భారీ వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. कहाँ से क्या कर रहे थे पूजा से आकर इसमें ब्रेक से खड़ा बोलो बोलो टिकट वाले हमें क्या हमें ना करना వాగు బ్యాక్ వాటర్ మీకు తెలియదమ్మా మొత్తం अरे बात कर देखना बात कर दे ఒకటే నిమిషం సార్ సతీ రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి గోదావరి పైన కురిచినటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వర్షాలతో గోదావరి, ఇంద్రావతి కలిసినటువంటి నీరు ప్రవహించడంతో ఇక్కడ అంతా కూడా మరి పెద్ద ఎత్తున నీరు రావడం జరిగింది. మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులతోటి అటు కలెక్టరు, ఇటు ITDA PO, అటు SP గారితో, మా DPO తోటి ఎప్పటికప్పుడు మరి మానిటరింగ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజంతా కూడా ఇక్కడ పర్యటిస్తూ ఇటు గోదావరి రోడ్డు యువతల కూడా వాజేడ్లో మరి వరదలకు గోదావరి మరి బగుతా కూడా చాలా ఉధృతంగా రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తున్నారు, వారందరికీ స్వాగతం. కానీ మరి జాగ్రత్తలుగా తీసుకొని రండి, ఎందుకంటే ఈ వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ అడవులలో పోయి సెలయేర్లెంట తిరుగుతూ ఉన్నారు. అవి మళ్ళీ రావడానికి దారి దొరకక వర్షం విస్తృతంగా ఉండడంతో బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి గైడ్ చెప్పిన మార్గంలో కేవలం
బొగతాకు వచ్చే వాళ్ళు బొగతాకే రండి, మిగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళొద్దని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా నేను, కలెక్టరు, ఐటీడీఏ పిఓ, ఎస్పీ గారు, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మరి పోలీసు ఇతర అధికారులు అందరం కూడా ఈ 3 మండలాల్లో పర్యటించి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒక మంగపేటలో కొంచెం నీళ్ళు వస్తే ఆ 20 ఇండ్ల కుటుంబాలను తరలించి పునరావాసం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకెక్కడెక్కడ వర్షాలు పడితే ఇళ్లలకు నీళ్ళు వస్తాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం అలర్ట్గా ఉంది. అదేవిధంగా అక్కడక్కడ మరి ఇంకా బ్రిడ్జిలు కంప్లీట్ కాని కాడ ఇప్పుడు ఇక్కడ సీకుబెల్లికి వచ్చినాం మనం. వాజేడు భద్రాచలం కాన్స్టిట్యున్సీ ములుగు జిల్లాలో ఉన్నటువంటి మరి సీకుబెల్లి, ఇటు బొగతా కానీ అక్కడ సీకుబెల్లి కానీ నాటు పడవలు కానీ ఇతర బోట్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర అటు ఎలిశెట్టిపల్లి, ఏటునగర మండలం, అదేవిధంగా మరి అక్కడ రాంపురం, ముళ్ళకట్ట రాంపురం, తర్వాత ఇటు కొండాయి, ఇక్కడ సీకుబెల్లిలో పడవలు వేయడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాం. హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది. హెచ్చరిక బోర్డులను ఉల్లంఘించి దయచేసి దాటే ప్రయత్నం చేయొద్దు. ఏదైనా అవసరం ఉంటే సంబంధిత అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారికి కానీ, ఎంఆర్ఓకి కానీ, ఎంపీడీఓ గారికి కానీ తెలియజేస్తే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సూచనలు, సలహాలు ఇస్తారని తెలియజేస్తూ అందరూ అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. వర్షాలు పడుతున్న టైంలో అడవుల్లోకి రావద్దు. వర్షాలు విస్తృతంగా ఉన్న టైంలో మరి గోదావరి పొంగుతుంటే కూడా ఎవరు కూడా చేపల వేటకు రావద్దని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బొగతా వాటర్ ఫాల్స్కి వచ్చే వాళ్ళు కూడా ఎక్కడైతే మనము వద్దు అని చెప్పినప్పుడు, ఉధృతిగా ఉన్నప్పుడు మేము వద్దని చెప్తున్నాం, దాన్ని పాటించండి. ఫ్రీగా ఉన్నప్పుడు, కొంత వెసులుబాటు ఉన్నప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, తప్పకుండా రండి. కానీ ఇది కాకుండా వేరే వాటికి వెళ్ళి అడవులలో అక్కడ ఇలా అనుమతి లేనటువంటి వాటర్ ఫాల్స్కి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా మనకు జిల్లాలో కూడా ఎప్పటికప్పుడు ఏ ప్రమాదం వచ్చినా మరి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా స్టేట్ రెస్క్యూ టీం ఉంది, సెంట్రల్ రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో పెట్టినాం. అటు మేడారం చుట్టుపక్కల కూడా జంపన్నవాగు ఉధృతిగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతారని అక్కడ మనకు చల్వాయిలో 5th బెటాలియన్ దగ్గర కూడా ఎస్డిఎఫ్ఆర్ వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఏదున్నా కూడా ఇన్ఫర్మేషన్ సంబంధిత సర్పంచుల ద్వారా కానీ, సర్పంచులు పోలీస్ స్టేషన్ల ఎస్ఐల ద్వారా కానీ తెలియజేస్తే ఎప్పటికప్పుడు మేమందరం అప్రమత్తంగా ఉంటామని తెలియజేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. బొగతా వాటర్ ఫాల్స్ పానికలు ఏర్పాటు చేసుకున్నారు. రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని ఫారెస్ట్ ఆటంకాలనే అవన్నీ అధిగమించి మంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుణ్ణి మొక్కుకునే విధంగా, తర్వాత ఈ వాటర్ ఫాల్స్ పైన కూడా మనకు వర్షం పడ్డప్పుడే ఇది ప్రవహిస్తుంది, మిగతా అప్పుడు ఉండట్లేదు. పైన కూడా చెక్ డ్యామ్కు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నాం. మనం నీళ్లు స్టోరేజ్ చేసుకొని వీళ్ళని బట్టి గేట్లు ఎత్తి కొంత ఇక్కడికి వచ్చే టూరిస్టులకు కూడా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఆ చెక్ డ్యామ్ కూడా నిర్మాణం చేస్తాం.